హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక మీ అందరికీ ఫ్లిప్కార్ట్ నుంచి చక్కగా డైలీ యూజ్ నుంచి హెవీ డ్యూటీ ఉండేటువంటి బ్యాగ్స్ దగ్గర నుంచి ట్రావెల్ బ్యాగ్స్ దగ్గర నుంచి మేకప్ రిలేటెడ్ బ్యాగ్స్ దగ్గర నుంచి మీకు పార్టీ వేర్ వరకు కూడా కంప్లీట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి. వీటిల్లో మీరు యూజ్ చేసుకుంటే ఆఫీస్ రిలేటెడ్గా కూడా చక్కని బ్యాగ్స్ కలెక్షన్ అయితే కనుక తీసుకొచ్చాను. అన్నీ కూడా చాలా బాగుండబోతున్నాయి. అండర్ బడ్జెట్ అండి, మెయిన్గా అయితే కనుక అండర్ బడ్జెట్లో అయితే కనుక దొరకబోతున్నాయి. హ్యాపీగా అయితే కనుక మీరు ఈ వెడ్డింగ్ సీజన్కి కూడా చక్కని పర్సెస్ అయితే కనుక తీసుకొచ్చాను. లైక్ ఎగ్జాంపుల్ ఇట్లాంటివి అయితే కనుక చాలా మనకి మీషోలో బెస్ట్ ప్రైస్లో అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ మీరు బ్యాగ్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇలా మీకు లోపల అయితే కనుక ఇట్లా చైన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. సో చాలా నైస్గా అయితే కనుక వేసుకోవచ్చు. లైక్ మీ డ్రెస్ని బట్టి మీరైతే కనుక అయితే ఇలా స్టైల్గా అయితే కనుక పట్టుకోవచ్చు హ్యాండ్లో. లేదు అనుకుంటే కనుక దీన్ని అడ్జస్ట్ చేసుకుని కూడా మీరు చక్కగా స్లింగ్ బ్యాగ్ స్టైల్గా కూడా అయితే కనుక వేసుకోవచ్చు. దీని గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ అండి. ఇది బాల్స్తో అయితే కనుక దీని పైన క్లోజింగ్ ఓపెన్ ఫినిషింగ్ అయితే కనుక ఇచ్చారు. ఇక్కడ ఏదైతే వచ్చిందో ఇదంతా కూడా మోతీ వర్క్ డిజైన్లో అయితే కనుక వచ్చింది. గోల్డ్ వెల్వెట్ బ్లాక్ పైన అయితే కనుక ఈ మోతీ వర్క్ అవన్నీ కూడా చాలా బాగా అయితే కనుక హైలైట్ అవుతున్నాయి. ఈ సైడ్ ఏమో ప్లెయిన్గా వచ్చింది అండ్ ఈ సైడ్ అయితే కనుక మొత్తం కడ్డన బీట్ వర్క్లో అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ చాలా అందంగా అయితే కనుక వచ్చిందండి. పార్టీ వేర్కి పర్ఫెక్ట్ చాయిస్. గిఫ్టింగ్ ఇవ్వాలనుకుంటే ది బెస్ట్ చాయిస్ అండి. ఎట్లయినా సరే దీన్ని మీరు హ్యాపీగా అయితే కనుక రెండు విధాలుగా కూడా వాడుకోవచ్చు. ఇది మన ఫస్ట్ బ్యాగ్. అస్సలు మీకు టైం వేస్ట్ చేయకుండా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చాను. అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. నా వాచ్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నదే అండ్ డ్రెస్ డీటెయిల్స్ కూడా నేనైతే మీకు షేర్ చేస్తాను. సో మీకు ఏది కావాలన్నా కానీ డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయొచ్చు అండి. అండ్ ఈరోజు ఓవరాల్గా చూపించే బ్యాగ్స్ అన్నీ కూడా మన డైలీ యూజ్లో డెఫినెట్గా ఏదో ఒక సందర్భంలో చాలా అంటే చాలా హెల్ప్ అయితే కనుక మనకి చేస్తాయి. అది కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ తీసుకొచ్చానండి. ఇదేంటంటే కనుక మనకి కంప్లీట్ డిజైన్ వచ్చేసి సో ఫస్ట్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక ఈ మగ్గం వర్క్ రిలేటెడ్ గోల్డ్ కలర్లో టూ సైడ్లో కూడా వచ్చినటువంటి ఈ డిజైన్ అండి. ఇది కూడా మీకు అయితే కనుక చక్కగా బ్యాగ్ స్టైల్గా అయితే కనుక చేసుకోవచ్చు. అండ్ ఇదైతే కనుక మనకి రొటేట్ స్టైల్ వస్తుంది అనమాట. ఇక్కడ ఒక బటన్ లాంటిది ఇచ్చేసారు. యా ఓపెన్ అయిందండి. కొంచెం ప్రెస్ చేసి తీయాలన్నమాట. బ్యాగ్ ఫస్ట్ కాబట్టి కొద్దిగా టైట్గా ఉన్న మాట అయితే వాస్తవమే. మళ్ళీ క్లోజ్ అయిపోతే ఓపెన్ అవుతుందో లేదో. లోపల కూడా లైక్ ఈ చైన్ అయితే కనుక వచ్చిందండి ఇలాగా. సో మీరు దీన్ని ఇలా కూడా వేసుకోవచ్చు వన్స్ మీరు కనుక, ఎందుకంటే ఇక్కడ అలా వేసుకోవడానికి మీకు ఇక్కడ లోపలి ఉన్నాయండి. దాన్ని లోపలికి పెట్టి వాళ్ళు ప్రెస్ చేసేసారు కానీ ఇక్కడ మీకు కనపడుతుందా చిన్నది బయటకు తీసాను నేను. మీ చాయిస్తోనైతే కనుక మీకు నచ్చిన డిజైన్ అయితే కనుక హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి. రెండు పార్టీ వేర్ రిలేటెడ్ అండి. ఇప్పుడు ఉన్నటువంటి వెడ్డింగ్ సీజన్ ఫంక్షన్ల సీజన్ కోసం అయితే కనుక ఇవి తీసుకొచ్చాను. ఇవి మనకైనా బాగానే ఉంటాయి. ఇట్లాంటి మన ఫ్రెండ్స్కి కానీ ఎక్కడికైనా గిఫ్టింగ్ ఇవ్వాలనుకున్నా కానీ ఇవి చాలా బాగుంటాయి. డెఫినెట్గా వాళ్ళకైతే కనుక ఎప్పటికైనా కానీ యూజ్ వస్తాయండి. డెఫినెట్గా అయితే కనుక భద్రంగా కూడా దాచిపెట్టుకుంటారు. నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ అండి. ఎక్కడికైనా ట్రావెల్ వెళ్తున్నప్పుడు కానివ్వండి, లైక్ జర్నీస్ వెళ్తున్నప్పుడు, ఇప్పుడు ఎక్కడికైనా మనం వెకేషన్స్కి సమ్మర్లో ఉన్నాం ప్లాన్ చేసుకుంటూ ఉంటాము, విలేజెస్కి వెళ్తున్నప్పుడు మేకప్ ఐటమ్స్ తాలూకు రిలేటెడ్ ఏమైనా ఉంటే కనుక మీకు అన్నీ కూడా ఒక ప్లేస్లో పట్టేలాగా మంచి ప్రీమియం క్వాలిటీ బ్యాగ్స్ అయితే కనుక ఒక 2 వెరైటీస్ తీసుకొచ్చానండి. అండర్ బడ్జెట్లో అయితే కనుక ఇవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో మీరు నాట్ ఓన్లీ మేకప్ ఐటమ్స్ అండి, మీరు సోప్స్ కానివ్వండి, చిన్న పేస్ట్ కానివ్వండి, లైక్ ఇవన్నీ కూడా మీరు ఒక్క దగ్గరే పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ బ్యాగ్ మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా మనకైతే సైడ్లో కూడా ఎక్స్ట్రా పౌచ్ లైక్ పాకెట్స్ ఎగ్జాక్ట్ వర్డ్ ఇది. ఇక్కడ కూడా ఒక 2 పాకెట్స్ వచ్చాయి. ఫ్రంట్ కూడా ఒక ఎక్స్ట్రా జిప్ వచ్చింది. అండ్ ఇక్కడికి 3 అయిపోయినాయి కదా. లోపల చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పాకెట్ వచ్చింది 4. అండ్ ఇక్కడ కూడానండి పాకెట్స్, ఇవన్నీ పాకెట్స్ అనమాట లోపల. సో పార్టియేషన్ కూడా ఉంది మనకి మిడిల్లో. సో దాన్ని బట్టి అయితే కనుక మీకు చాలా ఐటమ్స్ అనేది దీనిలో పడతాయండి. మేకప్ ఐటమ్ రిలేటెడ్ అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే మనకి ఇందులో అన్నీ కూడా ఒక దగ్గర ఉండేలాగా మన ఐటమ్స్ అన్నీ కూడా ఒక దగ్గర సింగిల్ మనిషికి ఈజీగా వచ్చేస్తాయండి. హ్యాపీగా ఒక దగ్గర అన్ని గుర్తుంటాయి. లైక్ బ్రష్ కానివ్వండి, బ్రష్కి ఒక బాక్స్ పెట్టుకుంటాం కదా, అది పట్టేస్తుంది ఈజీగా. సోప్ పట్టేస్తుంది ఈజీగా, పేస్ట్ వచ్చేస్తుంది ఈజీగా, ఫేస్ వాష్ లైక్ చిన్నవన్నీ కూడా దీంట్లోనే ఒక దగ్గర ఉండేలాగా ఉంటాయండి. ఇది ఒక క్వాలిటీ తెప్పించాను దీంట్లో జిప్ అయితే కనుక వచ్చింది. అండ్ లేదనుకుంటే కనుక అండి ఇది మనకి లెదర్ టైప్లో వచ్చింది. ఇవి కూడా గిఫ్టింగ్ చాలా బాగుంటాయి అండర్ బడ్జెట్లో. ఇది కూడా ఒక నైస్ డిజైన్ అండి. క్వాలిటీ చాలా బాగుంది అండ్ హ్యాండీగా కూడా ఉందన్నమాట పట్టుకునేదానికి. ఇది ఒక నైస్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు ఇలా కావాలని అనుకుంటే కనుక మీరు ఇలా చూడొచ్చు.
చూడొచ్చండి. దీనిలో కూడా డిఫరెంట్ పార్టియేషన్స్ అయితే కనుక వచ్చేసాయి బ్యాగ్ అనేది. దీన్ని బట్టి మీకు అయితే ఇది లేకపోతే ఇదండి. సో కొంచెం క్లాసీ లుక్ ఉండాలనుకుంటే నన్ను అడిగితే ఇది బెస్ట్. రఫ్ అండ్ టఫ్ పర్వాలేదు, కొంచెం ఎక్కువ లైఫ్ ఉండాలి, ఎక్కువ ఐటమ్స్ పట్టాలనుకున్నప్పుడు ఇది లోత్ ఎక్కువ ఉందండి, కాబట్టి మీకు ఇది ఎక్కువ లైఫ్ ఉంటుంది. మీకు ఇది రఫ్ అండ్ టఫ్ మీద కూడా వాష్ చేసేసుకోవచ్చు. దీన్ని కాస్త జాగ్రత్తగా లెదర్ కదా, కొద్దిగా తడిబట్టతోని సోప్తో అట్లా తుడిచేసి అయితే ఆరబెట్టాలి. ఇది మనం కొంచెం బ్రష్ పెట్టి కొట్టినా కానీ ఇది కొంచెం థిక్నెస్ ఉంది కాబట్టి మీకు వాష్కి కూడా నడుస్తుందండి. ఈ రెండింటికి కూడా డిఫరెన్స్ చెప్పాను. సో మీ క్లాస్ లుక్ అంటే దీనికి వెళ్ళిపోండి, రఫ్ అండ్ టఫ్ యూజ్ అనుకుంటే దీనికి వెళ్ళిపోండి. ఈ రెండు కూడా మేకప్ రిలేటెడ్ ఐటెంలో కనుక చక్కగా మనకి యూజ్ వస్తాయి. దీనిలో కూడా ఇట్లా 2 పాకెట్స్ ఉన్నాయండి, పార్టియేషన్ వచ్చింది. మిడిల్లో కూడా ఒక పాకెట్తో అయితే కనుక కంప్లీట్గా మనకి లుక్ అనేది ఈ విధంగా వస్తుంది. యాక్చువల్గా దీనికంటే దీనికి ఎక్కువ నాకు యూజ్ అనిపించిందండి. యాక్చువల్గా ఇది కొంచెం చిన్న ఐటమ్స్ వరకే మాత్రమే నడుస్తుంది. అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి. ఇలాగా ఓపెన్ చేసి పెట్టుకున్నట్లయితే కనుక దీనిలో ఇంకొంచెం అయితే కనుక ఎక్కువ క్వాంటిటీ కూడా పడుతుంది పింక్ దాంట్లో. నెక్స్ట్ అండి కొంచెం స్టైల్గా వేసుకునే బ్యాగ్స్ ఇవి, మెయిన్గా ఆఫీస్ రిలేటెడ్ అండ్ షాపింగ్స్కి బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కడికైనా మాల్స్లో అట్లా షాపింగ్కి లైక్ వెళ్ళినప్పుడు కానివ్వండి, ఎక్కడికైనా చార్మినార్ కానీ లైక్ ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, అండ్ సినిమా థియేటర్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఎక్కడికైనా మనం బయటకు వెళ్తూ ఉంటాం కదా షాపింగ్స్కి, చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి ఇప్పుడు నేను మీకు త్రీ బ్యాగ్స్ చూపెడతానండి. ఈ 3 బ్యాగ్స్లో ఏ బ్యాగ్ అయినా సరే మీకు చక్కగా అయితే కనుక యూజ్ వస్తుందనే చెప్పాలి. అండ్ డిజైన్ క్వాలిటీ చాలా బాగుంది, ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక వచ్చాయండి. ఇవి కూడా లెంతీ ఉన్నాయి మనకి, హ్యాండ్ లైక్ బ్యాగ్స్కి ఇవి అయితే కనుక హ్యాండ్ కూడా ఈజీగా అయితే కనుక ఎక్కుతుంది అండ్ ఇవేం నొక్కుపోవు. అండ్ నాకైతే చాలా నచ్చిందండి బ్యాగ్, అందుకోసం నేను మీకు ఆర్డర్ ప్లేస్ చేశాను. అవుట్ సైడ్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు. అవుట్ సైడ్లో అయితే జిప్పర్ పార్ట్స్ లేవండి. ఇక్కడ వచ్చేస్తే కనుక మీకు బాటిల్ కూడా పెట్టుకోవచ్చు ఈజీగా. ఇక్కడ వచ్చి చూడండి, అందుకే నేను అన్నాను మీరు ఎక్కడికైనా టూర్స్ వెళ్తున్నప్పుడైనా షాపింగ్ వెళ్తున్నప్పుడైనా బాటిల్ని కూడా చక్కగా ఇక్కడ మీకు నిలబడుతుంది అనమాట, అది పడిపోదు, ఇది అడ్డం ఉంటుంది కాబట్టి అలా కూడా మీరు పెట్టుకోవచ్చు. సో బ్యాగ్ వన్స్ ఒకసారి ఓపెన్ చేద్దాము, ఎలా వచ్చిందో కూడా చూద్దాము. సో కంప్లీట్ లోపల అయితే కనుక చాలా స్పేస్ అయితే కనుక ఉందండి. అసలు ఒక్కళ్ళే వెళ్తుంటే జర్నీ రిలేటెడ్ అన్ని దీనిలోనే వచ్చేస్తాయి, అంత పెద్దగా ఉందన్నమాట. లైక్ ఒక జత బట్టలు, ఒక టవల్, చిన్న దుప్పటి, లైక్ ఏదైనా బ్రష్, పేస్ట్ అట్లాంటివి కూడా. సైడ్లో కూడా మీకు ఇంకా పాకెట్స్ ఉన్నాయి, ఇటు ఉందండి, ఇటు కూడా వచ్చింది. లోతుగా అయితే కనుక ఉంది షాపింగ్ అయినా అండ్ ఆఫీస్ లైక్ వీటికి వెళ్తున్నప్పుడు బాటిల్, బ్యాగ్ లైక్ అట్లాంటివన్నీ కూడా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా హ్యాపీగా అయితే కనుక పెట్టుకుని తీసుకుని వెళ్ళొచ్చు. అందులో ఇది ఒక 1 బ్యాగ్. అండ్ ఇంకొక బ్యాగ్ అయితే కనుక అండి ఇది కాటన్ రిలేటెడ్, మెయిన్గా మార్కెట్కి వీటికి సింపుల్గా వెళ్తున్నప్పుడు, కాలేజెస్కి వెళ్తున్నప్పుడు కూడా మీరు దీని అయితే కనుక హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇదైతే కనుక వాషబుల్ అండి, క్లాత్ లాగా ఉంటుందన్నమాట. మనకి ఫ్రంట్ కూడా ఇట్లా ఒక బొమ్మ లాంటి డిజైన్ వచ్చింది, ఇలా చూసుకోవచ్చు. అండ్ మిడిల్లో అయితే కనుక మనకు ఒక మెయిన్ జిప్పర్ పార్ట్ అయితే కనుక వచ్చిందనమాట. ఒకసారి అది కూడా మీకు నేను ఓపెన్ చేసి లోపల కూడా ఎలా ఉందని చూపించేస్తాను. లోపల వచ్చేసి అయితే కనుక మనకు ఒక దీని ఏం చెప్తామండి మనం, కొంచెం ప్లాస్టిక్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే కాదు, అట్లాంటిది అనమాట. లైక్ లోపల దీనికి వేసారు అంటుకోకుండా ఐటమ్స్ అనేది. ఒక సైడ్ జిప్పర్ పార్ట్ అయితే కనుక వచ్చిందనమాట. సో ఇది కూడా లోతు ఎక్కువనే ఉందండి. మెయిన్గా కాలేజ్కి ఏదైనా 2-3 బుక్స్ అట్లా తీసుకెళ్ళాలనుకున్నప్పుడు, సింపుల్గా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు కూడా మనకి ఇది చక్కగా కూడా వేసుకుని వెళ్ళవచ్చు. ఇది కూడా వాషబుల్, క్లాత్ రిలేటెడ్గా అయితే కనుక వస్తుంది. నైస్ ట్రెండింగ్ డిజైన్ అండి, యంగ్స్టర్స్ అందరికీ కూడా పక్కా నచ్చేస్తుంది ఈ బ్యాగ్ కూడా. ఇది ఒక నైస్ డిజైన్. నెక్స్ట్ అండి ఇది ఒక బ్యాగ్, ఇది కూడా చాలా పెద్దగా కాస్ట్లీ లుక్లో, అలాగే మంచి బ్రాండెడ్ బ్యాగ్ అనమాట. లైక్ చాలా బాగుంది క్వాలిటీ కానీ అంతా కూడా మనకి. అండ్ ఇది కూడా ప్రీమియం క్వాలిటీ, సాఫ్ట్ లెదర్స్ వచ్చాయండి, చక్కగా వేసుకోవచ్చు. చాలా క్లాస్ అండ్ మంచి లగ్జరీ లుక్ అయితే ఉంటుందన్నమాట. నైస్ డిజైన్ అండి, వెరీ సాఫ్ట్ అనమాట. ఫీల్ కూడా డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయాల్సినటువంటి చక్కని బ్యాగ్. తెలిసిపోతుంది కాస్ట్లీ బ్యాగ్ లాగా అయితే మాత్రం, అందులో ఏం డౌట్ లేదు. బట్ అండర్ బడ్జెట్లో వస్తుంది. ఫస్ట్ జిప్ అండ్ దీనికి వచ్చినటువంటి సెకండ్ జిప్ అండ్ దీనికి వచ్చినటువంటి థర్డ్ జిప్. చాలా ఫ్లెక్సిబుల్గా చక్కగా ఉందండి బ్యాగ్ అయితే మాత్రం, మంచి ఫ్లోయి కాన్సెప్ట్లోని. అండ్ ఇది కూడా మధ్యలో వచ్చేసైతే లోతు కూడా ఉందండి బ్యాగ్, మధ్యలో కూడా ఒక జిప్పర్ ఎక్స్ట్రా పార్ట్ అయితే ఇచ్చారు. అండ్ దీని లోపల అయితే కనుక ఇంకొక పార్టియేషన్ ఉంది. అట్లా 3 ఉన్నాయి దీంట్లో లెవెల్స్ అనేది, ఒకటి అండ్ 2 అండ్ ఇక్కడ కూడా ఇంకోటి ఉందండి 3. సో మనకి 3 జిప్స్ వచ్చాయి కదా, అలాగే ఇట్లా వస్తుంది. వీటిలో అయితే కనుక ఎక్స్ట్రా పాకెట్ లేదు, కానీ మిడిల్ దానికి అయితే కనుక మనకి ఇట్లాగా ఎక్స్ట్రా ఇంకొక పాకెట్ కూడా ఇచ్చారనమాట. దీనికి కూడా జిప్పర్ పార్ట్ కూడా వచ్చింది. సో మీరైతే కనుక చూసుకోండి, మీకు నచ్చిన దాన్ని బట్టి అయితే కనుక తీసుకోవచ్చు. సైడ్లో జిప్స్ అయితే రాలేవు అండ్ ఎక్స్ట్రా పాకెట్ కూడా ఏం లేదండి. బట్ నైస్ లగ్జరీ లుక్ ఉన్నటువంటి మంచి లెదర్ కాస్ట్లీ రిచ్ లుక్ బ్యాగ్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా అయితే కనుక ఇది బ్యాగ్ అండి, చాలా బాగుందండి, క్వాలిటీ సూపర్. అసలు
నైస్ లెదర్ బ్యాగ్ అండి ఇది మనకి చాలా బాగుంది లుక్. ఇది ఒక బ్యాగ్. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇంకొక బ్యాగ్ అండి. మీరు ల్యాప్టాప్స్ కానివ్వండి, కొంచెం హెవీ బ్యాగ్ కావాలనుకున్నప్పుడు లైక్ ట్రావెల్కి మెయిన్గా, అండ్ డెలివరీ అయిన మామ్స్ ఏమైనా పిల్లలకి అన్నీ కూడా క్యారీ చేసుకోవాలనేటప్పుడు చాలా ఉంటాయి కదా, అలాంటప్పుడు లైక్ మెడిసిన్స్ దగ్గర నుంచి వాళ్ళకి పెట్టే అన్నీ ఉంటాయి కదా, ఇంకా మనం ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుంచి అన్నీ మనకి పాలు అవన్నీ ఉంటాయి కదా అండి, అన్నీ కూడా దీనిలో వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, చాలా నైస్ బ్యాగ్. లేదు ఆఫీస్ రిలేటెడ్ అనుకుంటే కూడానండి దీంట్లో ల్యాప్టాప్ కూడా పట్టేస్తుంది. చాలా పెద్ద బ్యాగ్ అండి, ట్రావెల్కి కూడా డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. అన్ని విధాలుగా కూడా ఇది మల్టీ యూజ్ అని చెప్పొచ్చు. లోపల అయితే కనుక మనకి కొంచెం వేస్టేజ్ అంతా ఇచ్చారు కానీ, బట్ వెరీ నైస్ డిజైన్. మీకు లోపల ఒక పార్టియేషన్ ఉందండి, ఇటు సైడ్ అయితే కనుక ఇంకొక పార్టియేషన్ వచ్చేసింది. లోపల ఓన్లీ 2 ఉన్నాయి. మంచి లెంత్ బ్యాగ్. అండ్ సైడ్లో కూడా ఇక్కడైతే కనుక ఒక జిప్ అయితే వచ్చింది. నైస్ లెదర్ హ్యాండిల్స్ అనమాట ఇవి కూడా. కొంచెం పెద్ద బ్యాగ్స్ ఇష్టపడే వాళ్ళకి కాస్త ఎక్కువ ఐటమ్స్ ఉన్నప్పుడు కానివ్వండి ఇది చాలా బాగుంటుందండి. ఇది అందరికీ నచ్చుతుంది. క్వాలిటీ మెయిన్ సూపర్ సూపర్ సూపర్. అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే కనుక ఉన్నాయి. సో మీరు చూసుకోండి, మీకు ఏ బ్యాగ్ కావాలనుకుంటారో దాన్ని బట్టి అయితే కనుక తీసుకోవచ్చు. మంచి రివ్యూస్ అండ్ రేటింగ్స్లో ఉందండి. స్టైల్గా అయితే కనుక అదిరిపోయింది బ్యాగ్, మంచి రిచ్ లుక్లో అయితే కనుక వస్తుంది. సో మల్టీ యూజ్లో కూడా దీన్ని ట్రావెల్ అండ్ ఆఫీస్ రిలేటెడ్ లైక్ ల్యాప్టాప్ యూజ్ అట్లా రెగ్యులర్గా కూడా మీరు వాడుకోవచ్చు. సో మంచి బ్యాగ్, ఇట్లాంటిది మన దగ్గర ఉండాలి కూడా ఇలాంటి బ్యాగ్స్. నెక్స్ట్ అండి, ఇది ట్రావెల్ రిలేటెడ్ అనమాట. ఇది ఎక్కడికన్నా మనం సడన్గా వెళ్ళినప్పుడు కొంచెం ఏదైనా లగేజ్ అది ఎక్కువైనప్పుడు ఏంటంటే ఇది ఎక్స్ట్రా మనం ఇది మొత్తం అంతా కూడా ఇట్లా చిన్నగా ఫోల్డ్ అయిపోయేటువంటి ఒక చిన్న క్యూట్ బ్యాగ్ అండి. మీరు వెళ్ళేటప్పుడే దీన్ని మీ బ్యాగ్లో అయితే కనుక ఒక చిన్న ప్లేస్లో పెట్టేసేసుకున్నారంటే చూడండి, ఇట్లా ఒక టాప్ వచ్చిన ప్లేస్లో వస్తుందండి. చిన్న టాప్ పట్టేంత ప్లేస్ ఇది. దీన్ని కాస్త అడ్జస్ట్ చేసుకున్నప్పుడు వచ్చేటప్పుడు మనకి ఏదైనా లగేజ్ అనేది ఎక్కువ పడిందంటే వన్స్ దీన్ని ఓపెన్ చేసామంటే బోల్డ్ ఐటమ్స్ పడతాయండి. అండ్ మీకు ఇంకా కూడా ఇది ఎక్స్ట్రా స్పేస్ కోసం కూడా మనకి ఎక్స్ట్రా ఇంకా కూడా ఉందన్నమాట. ఓపెన్ చేస్తే ఇది చాలా పెద్ద బ్యాగ్ అవుతుంది. సో ఇలాంటివి ఏంటంటే మళ్ళీ సడన్గా బ్యాగుల కోసం ఎత్తుక్కోకుండా ఇట్లాంటివి పెట్టుకున్నామంటే ఇది చూసారా స్పేస్, ఎక్స్ట్రా స్పేస్ ఎలా వస్తుందో మనకి దీనిలో నుంచి, దెన్ మనకి ఈజీగా పెద్ద బ్యాగ్ అయిపోతుంది. అండ్ మన ట్రావెల్ బ్యాగ్స్ ఉంటాయి కదా, దాని రాడ్కి కూడా మనం ఇలా పెట్టేసుకోవచ్చు. దీన్ని మొయ్యాల్సిన అవసరం కూడా లేదు. అది పెట్టుకోవడానికి ఆ స్టిక్ కూడా ఈజీగా ఇక్కడ అయితే కనుక మనకి ఎక్స్ట్రా ఇది ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఒక జిప్పర్ పార్ట్ కూడా ఇచ్చారండి. దీనిలో కూడా చాలా ఐటమ్స్ పడతాయి. మంచి క్వాలిటీ ఉంది, హెవీ డ్యూటీ బ్యాగ్ అండ్ ఇట్లా వస్తుంది అనమాట కంప్లీట్ క్వాలిటీ. దీనిలో కూడా కలర్స్ ఉన్నాయండి. నేనైతే కనుక పీచ్ కలర్ తీసుకున్నాను. సో ఒకసారి లోపల కూడా ఓపెన్ చేసి చూద్దాము. అండ్ మీరు మొయ్యాలన్నా మొయ్యొచ్చు అండి, లేదు అలా పెట్టాలనుకున్నా కూడా ఏదైనా పెట్టిన ఐటమ్ని బట్టి కదా మనం దాన్ని బట్టి కూడా మీరైతే కనుక మన ట్రావెల్ లగేజ్ బ్యాగ్ కూడా వేసేయచ్చు. లోపల లెంత్ చూసారా, లోపల లోతు కూడా చాలా బాగా వచ్చిందండి. ఇట్లా వస్తుందన్నమాట. ట్రావెల్ ఫ్రెండ్లీ బ్యాగ్ అండి, హెవీ డ్యూటీ బ్యాగ్, బట్ అండర్ బడ్జెట్లో అయితే కనుక వస్తుంది. సో కావాలనుకున్నప్పుడు అయితే మాత్రం డెఫినెట్గా తీసేసుకోండి. ఎక్స్ట్రా కూడా ఒక జిప్పర్ పార్ట్ ఇచ్చారండి. సో ఇది ఓవరాల్గా లుక్. ఓకే, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంకేదైనా నేను ఒకవేళ చెప్పడం మర్చిపోతే డెఫినెట్గా మీరు నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను. అండ్ వీడియో బాగుంటే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అయితే కనుక మరొక హెవీ 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 డ్యూటీ బ్యాగ్ అండి. ఇన్నిసార్లు హెవీ అన్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు దీని హెవీ ఎంత నెక్స్ట్ లెవెల్ ప్రో ఉందనేసి. ఇది కూడానండి మెయిన్గా పచారీ సరుకులు అట్లాంటివి తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఇది చాలా చాలా పనిచేస్తుంది. అండ్ మీకు అంటే ఎక్కువైపోయింది కానీ యాక్చువల్గా మార్కెట్కి కొంచెం ఎక్కువ సరుకులు తీసుకుంటాం, ఎక్కువ వెజిటబుల్స్ తీసుకుంటాం అన్నప్పుడు కూడా ఇది చాలా బాగుంటుంది. నెక్స్ట్ డీమార్ట్ లాంటి ప్లేసెస్కి వెళ్తాం కదండి, అప్పుడు మనం ఖచ్చితంగా బ్యాగ్ తీసుకెళ్తాం కదా, అట్లాంటి వాటికి కూడా అయితే కనుక ఇది ఎక్కువ లగేజ్ పడుతుంది. యాక్టివా మిడిల్లో కూడా పెట్టేసుకుని తెచ్చేసుకోవచ్చు. ఇది కూడా వెరీ హెవీ డ్యూటీ బ్యాగ్ అండి, ఇట్లా వస్తుందన్నమాట మనకి. అండ్ లోపల చూసుకున్నట్లయితే కనుక చాలా లోత్ అనేది ఉంటుంది. చాలా అంటే చాలా ఐటమ్స్ పడతాయి. దగ్గరగా ఇది చూడొచ్చు, నా మోగ చేతి కన్నా కూడా పెద్దగానే ఉంది. చాలా పెద్ద బ్యాగ్ అనమాట అండి. చాలా ఐటమ్స్ పడతాయి, అసలు బోల్డ్ ఐటమ్స్ అండి. ఇంకా మనకి మిగులుతుందేమో అట్లా ఉందన్నమాట. చాలా పెద్ద హెవీ డ్యూటీ బ్యాగ్. మెయిన్గా హెవీ లగేజెస్ హెవీ తెచ్చుకునే వాళ్ళకైతే మాత్రం ఇది చాలా మంచి బ్యాగ్ అండి. అసలు ఐ థింక్ ఇది 300 రూపీస్ ఇంకా కూడా తక్కువనే ఉన్నట్టుంది. సో నేనైతే ఆఫర్లో తీసుకున్నాను. సో ఇప్పుడు కూడా ఆఫర్ రన్ అవుతుందండి. డెఫినెట్గా అయితే కనుక తీసేసుకోండి, నచ్చితే మాత్రం. నేను చెప్పాల్సిన అవసరం లేదండి, మీకు చూస్తే కూడా వచ్చిన తర్వాత కూడా అర్థమైపోతుంది. వెరీ హెవీ బ్యాగ్, వెరీ లెంతీ బ్యాగ్. డిస్క్రిప్షన్ కూడా చూసుకోవచ్చు ఇది ఎంత లెంతీ ఉంది ఏంటనేది కూడా. అండ్ లోపల కూడా అంటే నాకు చూపించడానికి కూడా అసలు అలిమవ్వట్లేదండి బ్యాగ్, అంత పెద్దగా ఉంది అసలు బ్యాగ్ అనేది. అండ్ ఇది కూడా మీకు ఎక్కువ హెవీగా అయితే కనుక ఉందన్నమాట. సో టోటల్గా
మంచి వీడియో ఇచ్చాను. అటు మీకు పార్టీ వేర్ వెడ్డింగ్ సెక్షన్ అక్కడ నుంచి వెళ్ళే బ్యాగ్స్ దగ్గర నుంచి అండ్ మీకు షాపింగ్స్, ట్రావెల్ అండ్ ఆఫీస్ రిలేటెడ్ అండ్ హెవీ డ్యూటీ ఉండేటువంటి జర్నీ బ్యాగ్స్ ఇట్లా లోడ్ చేసుకునేటువంటివి, పచారీ సరుకులు, వీటన్నిటికీ కూడా మంచి బ్యాగ్స్ కలెక్షన్ ఓవరాల్గా ఇవాళ మనం చూసుకున్నట్లయితే స్టైలిష్గా ఉన్నాయి, అండర్ బడ్జెట్లో ఉన్నాయి, అన్ని రకాలుగా కూడా యూజ్ వచ్చేలాగా ఉన్నాయండి. ఓవరాల్గా అయితే కనుక ఇది ఒక మంచి వీడియో అవుతుందని అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. మళ్ళీ వచ్చేస్తా రేపొద్దున మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని మిమ్మల్ని అందరినీ కూడా కలిసేదానికి. బాయ్ ఫ్రెండ్స్.